బచ్చన్నపేట మండలం రామచంద్రపురం గ్రామంలో ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది వాస్విక్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నిర్గొండ నరేష్ కుమార్, వైస్ చైర్మన్ నూకల భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా ఐండోప్ సంస్థ యొక్క డాక్టర్ జాన్ కిరడి గారు, అదేవిధంగా వారి యువ డాక్టర్ల బృందం చేత ఉచిత వైద్య శిబిరాన్ని రక్త పరీక్షలు, ఎక్స్రేలు, కంటి అద్దాలు, పంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది వచ్చినా కూడా సాయంత్రం వరకు ఉండి ఉచిత సేవలు అందించడం ఈరోజు ఈ ఊర్లో గొప్ప కార్యక్రమం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు మరో విషయం ఏంటంటే ఆమ్దాల హన్మారెడ్డి గారి జ్ఞాపకార్థంతో కూడా వారి కుమారులు దీన్ని సేవలో పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అంతేకాకుండా తెలంగాణలోనే వాస్విక్ ఫౌండేషన్కు ప్రత్యేక స్థానం ఉన్నది. ఇది పెట్టి 3 సంవత్సరాలు అయినా 4వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ లో వాస్విక్ ఫౌండేషన్ కు స్థానం దక్కడం జరిగింది. ఇది గొప్ప మహా విజయంగా భావిస్తున్నా. వాస్విక్ ఫౌండేషన్ స్టార్ట్ అయినప్పుడు ఒక గ్రామంలోనే మండలం వరకు అనుకున్న కార్యక్రమాన్ని జిల్లా రాష్ట్ర స్థాయిలో తీసుకుపోయి చైర్మన్, వైస్ చైర్మన్, వాస్విక్ బృందం కూడా నిరంతరం వారు సేవకు అంకితమై కార్యక్రమాలు చేస్తున్నారు. టెంపుల్స్ దగ్గర కానీ, మరియు వైద్య విషయంలో కానీ, బీదల విషయంలో కానీ వెన్నంటి ఉండి ఈ వాస్విక్ ఫౌండేషన్ సేవలు మర్చిపోతలేవు. అంతేకాకుండా గతంలో మనకు ఉచిత సరుకులను ఇచ్చి ఆదుకొని బీదలను ఆదుకొని హెల్త్ పరంగా కూడా లక్షల రూపాయల అయినప్పుడు కూడా ఈ వాస్విక్ బృందం నుంచే తీసుకుపోయి హాస్పిటల్ సదుపాయాలు కూడా కల్పించిన గొప్పతనం ఉంది. అవే కాకుండా పుస్తక మంటలు ఇవ్వడం జరిగింది. వాస్విక్ ఫౌండేషన్ నుంచి బీదలను ఆదుకొని బియ్యం పంపిణీ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా రోడ్డు భద్రతలో భాగంగా అవి స్టాప్ అండ్ ప్రొసీడింగ్ అనే డివైడర్స్ ను ఏర్పాటు చేసి జిల్లాలోని మంచి పేరున్నది ఈ సంస్థకు. ఈ గ్రామం నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు వాస్విక్ ఫౌండేషన్ కు తెలియజేస్తున్నాం. మెగా శిబిరాన్ని నిర్వహిస్తున్న వాస్విక్ ఫౌండేషన్ రికొండ చైర్మన్ నరేష్ గారికి, మరి భాస్కర్ రెడ్డి గారికి, వారి బృందం మరి ఇక్కడ ఈ గ్రామంలో మరి రామచంద్రపురంలో మరి ముఖ్యంగా పేదవారిని, ఎంతో మంది వైద్యానికి నోచుకున్న వారికి మరి ఇంత పెద్దన ఏర్పాటు చేసి హ్యాండ్ ఆఫ్ హోప్ సంస్థని, మరి అదేవిధంగా వాస్విక్ ఫౌండేషన్ వారు అందిస్తున్న గణనీయమైన సేవలను బట్టి వారిని అభినందిస్తున్నాము. వారు ఇప్పుడు 4 సంవత్సరాల్లో మరి అతి తక్కువ సమయంలో గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కి మరి సేవ మానవ సేవే మాధవ సేవ అని మరి ఎంతో నిరుపేదలకు ఒక దిక్కు వైద్యము, ఒక దిక్కు వాళ్ళకి కావాల్సిన స్కాలర్షిప్స్ కానీ, వారికి ఎలాంటి ఎమర్జెన్సీస్ ఉన్నా కానీ, వివాహ విషయంలో కానీ, సాంఘిక సేవలు కానీ, మరి మానవ దృక్పథంతో వారు అందిస్తున్న సేవలు నిజంగా మరి హ్యాండ్ ఆఫ్ హోప్ మాతో కలిసి ఈ పార్ట్నర్షిప్ లో మేము గత కరోనా టైంలో 1,00,000 మందికి వీరు అందిస్తున్న కరోనా కిట్ కానీ, కరోనా రేషన్ కానీ, ఆ సందర్భంలో వారు చూసినప్పుడు వారి ద్వారా మేము కూడా ఇన్స్పైర్ అయ్యి మా సంస్థ కూడా ముందుకు వచ్చి మేము కూడా మీతో ఉంటామని చెప్పేసి మెడికల్ సిబ్బందిగా మాతో పాటు ఉన్న మరి మా వైద్య బృందం దాదాపు 15 మంది ఇక్కడ వచ్చి ఉన్నాం. ఇది ఒక కార్పొరేట్ లెవెల్లో జరుగుతున్న వైద్యం. ఇందులో ల్యాబ్, ఎక్స్రే, ఈసీజీలు, మందులు, మరి ఎంతో ఖరీదైన వైద్యాన్ని ఈ రోజు ఈ గ్రామానికి తీసుకొచ్చి మరి ముఖ్యంగా వారి యొక్క తండ్రి గారి జ్ఞాపకార్థంగా ఎంతో మంది సేవలు అందిస్తారు. కానీ మరి చనిపోయిన వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకొని వారి యొక్క స్ఫూర్తితోని వాస్విక్ ఫౌండేషన్ బృందం వారు మరి నిజంగా ఇలాంటి నిరుపేదమైనటువంటి మారుమూల గ్రామంలో సేవ అందిస్తున్నందుకు వారిని అభినందిస్తూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి వరుస కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రామచంద్రాపురం గ్రామంలో మన భూపాలరెడ్డి అన్న వాళ్ళ తండ్రి గారైన ఆమ్దాల హన్మారెడ్డి గారి జ్ఞాపకార్థం కొరకు ఈరోజు ఇక్కడ మనము మెగా హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా జరుపుకోవడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి మన హ్యాండ్ ఆఫ్ హోప్ అన్న, కెనడీ అన్నకి, వారి బృందానికి మనం ఎప్పుడు కూడా అడిగిన వెంటనే మనకు డేట్ ఇచ్చి ఎక్కడ కావాలంటే అక్కడ గ్రామీణ ప్రాంతాలకు వచ్చి వారి సేవలను మనకు అందిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనము ఇదే విధంగా ఇంకా
అన్ని గ్రామాలలో అవసరం ఉన్న చోట ప్రతి చోట ఇట్లాంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ముందుకు వెళ్దామని చెప్పేసి తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి తెలుపుకుంటున్నాను.